అయ్యా మాకు రావాల్సిన ఏదైతే ఈ నిజాం కాలేజ్కు అలాగే తెలంగాణ మొత్తంలో ఉన్న స్కాలర్షిప్లు కానీ ప్రతి ఒక్క విద్యారంగంలో ఉన్న సమస్యలను తీర్చాలి. లేకపోతే రాబోయే రోజుల్లో నీ కథనాన్ని పతనం పెట్టే ఆలోచనలో ఏబీవీపీ ఉంది. ప్రతి ఒక్క మంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్లను, కార్యాలయాలను రాబోయే రోజుల్లో అసెంబ్లీ సెక్రటరీని కూడా ముట్టడిస్తాం. ఎక్కడికి వెనకాడేది లేదని ఏబీపీ తరఫున పోరాడతాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న తెలంగాణ రైజింగ్ అని పెట్టిండు. ఎక్కడదయ్యా రైజింగ్? విద్యార్థులు చదువుకోకుండా రైజింగ్ అవుతుందా? నువ్వు వేరే దేశాలలో పోయి డల్లాసు అది ఇది పోయి తిరిగితే రైజింగ్ అవుతుందా? 1000 కోట్లు అదే 100 కోట్లు మాకు కేటాయించుంటే న్యాయం జరిగేది కదా. అయ్యా నువ్వు ప్రతి ప్రసంగంలో చెప్పేది విద్యార్థులు చదువుకోవాలని అంటావు. విద్యార్థులు చదువుకోవాలి అంటే ఇప్పుడు నిజాం కాలేజ్ కేంద్రంగా చూసుకుంటే స్కాలర్షిప్లు అస్సలేవు. మొన్నటి వరకు మెస్సు పెట్టలేరు. చందాలు వేసుకొని తిన్న రోజులు మా నిజాం కాలేజ్ కేంద్రాలు ఉన్నాయి. పైసలు విడుదల చేయకపోతే ఏడికేం చదువుకుంటామయ్యా? ఇది ఇప్పుడు నువ్వు పైసలే రిలీజ్ చేస్తలేవు, స్కాలర్షిప్లే వస్తలేవు, టీచర్లకు జీతాలే వస్తలేవు, పాటలు ఏడికేం చెప్తారు, ఏడికేం చదువుకుంటాం? తెలంగాణ ఏడికేం రైజింగ్ అవుతుంది? ఎట్లా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు? ముఖ్యమంత్రి మాత్రం గొప్పగా చెప్తున్నాడు, గొప్పగా చెప్పుకుంటుండు. ఏది ఆ ప్రసంగం అయిపోలే నేను బయటకు పోవాలా, విద్యార్థులు నన్ను అడ్డుకోవద్దని అప్పటిదప్పుడు ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నా, 800 కోట్లు నేను నెలకు రిలీజ్ చేస్తా ఉన్నా అని చెప్పుకొని అప్పటికి తప్పుకొని ఈరోజు నువ్వు చూపెట్టు. నువ్వు విడుదల చేస్తున్నా అంటున్నావు కదా, ఏవైతే దాఖలాలు విడుదల చేసినా ఉన్నాయో నువ్వు చూపెట్టు. నేను ఇంత రిలీజ్ చేసిన ఎక్కడ పడ్డా, ఎవరికి వేసినావు? మరి మీ అకౌంట్లలోకి వేసుకుంటురేమో ఒకసారి చూసుకోండి.